రక్షక, నీ శిలువ వల్లను నీ అమూల్యమైన రక్తము వల్లను మమ్మల్ని మోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. యేసు శిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయాన్ని 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. సమయంలో శ్రీమతి వై మార్తా జోసెఫ్ గారు వచ్చి వాక్య ధ్యానములో వాళ్ళను నడిపిస్తారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. అదేవిధంగా సంఘానికి, సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనాలు. యేసు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను టుడే షల్ thou be with me in paradise. అంటే యేసయ్య ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తికి ప్రామిస్ చేస్తున్నారండి. ఆ విషయాన్ని నేను మీకు 5 అంశాలుగా చెప్దామని ఆశపడుచున్నాను. మొదటిది, ఎలాంటి సిట్యువేషన్లో యేసయ్య ప్రామిస్ చేశారు. 2, ఎందుకు ప్రామిస్ చేశారు. 3, ఎలాంటి వ్యక్తికి ఆయన ప్రామిస్ చేశారు. 4వదిగా, ఆ వ్యక్తి మారడానికి గల కారణం ఏంటి. 5వదిగా, ఈ మాట ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏమిటి. మొదటిది, ఎలాంటి సిట్యువేషన్ అంటే ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నారండి యేసయ్య. అంటే అక్కడ పిలాతు మీరేం చేస్తారో చేయండి అని చెప్పి వదిలేసినప్పటి నుంచి కూడా గొల్గోతా కొండ ఎక్కే వరకు కూడా యేసయ్యని ఎన్ని రకాలుగా హింసించారో మనందరికీ తెలుసు. మనం ఒక క్యాలెండర్ని మేకుకి ఏ రకంగా అయితే వేలాడదీస్తామో ఆ రకంగా మరి సిలువ మ్రానుపై యేసయ్యని మేకులతో వేలాడదీయడం మనం చూస్తుంటాం. ఆయన బరువుకి ఆ చెయ్యి ఎక్కడ కట్ అవుతుందని చెప్పి ఆయన మణికట్టుకి, సిలువ మ్రానికి కూడా గట్టిగా తాడు పెట్టి బిగించడం మనం గమనిస్తుంటాం. అటువంటి మరి భయంకరమైన స్థితిలో ఉన్న యేసయ్యని పట్టుకొని ఆ దొంగ, నన్ను రక్షిస్తావా, నీతో తీసుకెళ్తావా అని అడుగుతున్నాడండి. అంటే మీరు అనొచ్చు, ఆ దొంగ కూడా అదే శిక్షా విధిలో ఉన్నాడు, అంతే దెబ్బలు తిని ఉన్నాడు కదా అని చెప్పి. కానీ ఆ దొంగని శిక్ష ద్వారా కొట్టారండి, యేసయ్యనైతే కక్షతో కొట్టారండి. ఒక వ్యక్తిని మామూలుగా కొట్టిన దెబ్బలకి, కక్షతో కొట్టిన దెబ్బలకి తేడా ఉంటుంది కదండి. ఆ రకంగా యేసయ్యనే ఎక్కువగా టార్గెట్ చేసి హింసించడం జరిగింది. సో అలాంటి పరిస్థితిలో మరి మనమైతే ఒక చిన్నపాటి ఆరోగ్యం బాగోకపోయినా, మానసికంగా బాగోకపోయినా, శారీరకంగా బాగోకపోయినా, ఎవరితో అయినా మాట్లాడడానికి కానీ కనీసం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా మనం ఇష్టపడం. అలాంటి పరిస్థితిలో మరి అప్పటి వరకు మౌనమే భరించారండి యేసయ్య. ఒక్కసారి కూడా ఆయన నోరు తెరవలేదు. ఈ సందర్భంగా మనం ఒక పాట పాడుతుంటాం, ఏంటండి, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. అప్పటి వరకు నోరు తెరిచారా అండి యేసయ్య? అంటే మీరు అనొచ్చు, ఫస్ట్ మాట మాట్లాడారు కానీ అది తండ్రితో మాట్లాడారండి, కానీ మనుషులతో మాట్లాడింది అయితే దొంగతోనే ఫస్ట్ టైం మాట్లాడారండి. సో అలాంటి సిట్యువేషన్లో మరి ఉన్న యేసయ్యని ఆ దొంగ ఆ రకంగా అడుగుచున్నాడండి. సో ఆయన ఓర్పునంతటిని కూడగట్టుకొని మరి పక్కకు తిరిగి, నువ్వు నాతో పాటు పరదేశంలోకి వస్తా అని చెప్పిన సందర్భం అండి. అటువంటి సిట్యువేషన్లో యేసయ్య ప్రామిస్ చేయడం జరిగింది. సో రెండవదిగా, ఎందుకు ప్రామిస్ చేశారు. ఎందుకు అంటే యేసయ్య ఇహలోకానికి వచ్చిన కారణమే పాపులమైన మనల్ని రక్షించడానికండి. అంటే ఆఖరి నిమిషంలో కూడా యేసయ్య ఒక పాపిని రక్షించిన విధానం మనం ఇప్పుడు పాడామండి ఆహా మహాత్మలో. సెకండ్ చరణం ఏంటండి, పావనుండా
ఒక పాపిని రక్షించిన విధానం చూడు, నీకు హ్యాట్స్ ఆఫ్ యేసయ్య అని చెప్పి అది రాసినటువంటి పంతగాని పరదేశి గారు అంటున్నారండి. అంటే ఆఖరి నిమిషంలో కూడా ఆయన కర్తవ్యాన్ని, దేవుని ఆజ్ఞని మరి ఆయన పాటించే కొనుక్కోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్ లో యేసయ్య ప్రామిస్ చేశారు. సో ఎందుకోసం అంటే ఒక పాపిని రక్షించే ఆయన కొనిపోవడం జరిగింది, అందుకోసం యేసయ్య ప్రామిస్ చేశారు. మూడవదిగా ఎలాంటి వ్యక్తికి యేసయ్య ప్రామిస్ చేశారు? ఎలాంటి వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచే దొంగతనమే వృత్తిగా కలిగిన ఒక బందిపోటు దొంగ అండి. మనం అంటుంటాం బందిపోటు దొంగలు మరి రాత్రులు వస్తుంటారు, దోపిడీలు చేస్తుంటారు, దొంగతనాలు చేస్తుంటారు, హత్యలు చేస్తుంటారు, అత్యాచారాలు చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏదైతే అది అడ్డొచ్చిన వాళ్ళని చంపైనా సరే వాళ్ళు దోచుకుంటారు. అటువంటి బందిపోటు దొంగండి. యేసయ్య చూస్తే అతి పరిశుద్ధుడు. ఈ సందర్భంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నానండి. ఒక ఎగ్జామినేషన్ హాల్లో ముగ్గురు కూర్చున్నారండి. వాళ్ళలో మధ్యలో ఉన్నవాడు మరి టాపర్ అండి, అంటే జిల్లా టాపరు, స్టేట్ టాపరు, అన్ని టాప్లేనండి. ముందున్నవాడు వెనుకున్న వాడికి మాత్రం డల్లర్స్ అండి, అంటే అతనికి ఫుల్గా ఆపోజిట్, అన్ని ఫెయిల్యూర్స్. అలాంటి సందర్భంలో ముందున్నవాడు అంటున్నాడు, అరే బాబు నువ్వు చక్కగా రాసుకొని పాస్ అవుతున్నావు కదా, మాకు కూడా చూపించు, మేము కూడా రాసుకొని పాస్ అవుతాం అంటున్నాడండి. వెనుకున్నవాడు అంటున్నాడు, అతను రాసే విధానం చూసి, అరే నువ్వు చాలా చక్కగా రాస్తున్నావు, మరి నీకులా నేను ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ ఇయర్ నేను కూడా టాప్ పొజిషన్లో రాగలనా అని అడుగుతున్నాడండి. అప్పుడు మనమైతే ఏమంటామండి, అరే నీ చదువు ఎక్కడా, నా చదువు ఎక్కడా, నేను స్టేట్ టాపర్ని, నువ్వు అన్ని ఫెయిల్యూర్స్, నీకు కనీసం ఏబీసీలు కూడా సరిగ్గా రావు, ఎలా అని చెప్పి మనం హేళనగా మాట్లాడుతుంటామండి, హేళన చేస్తుంటాం. కానీ ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్న అతి పరిశుద్ధుడైన మన యేసయ్య ఆ బందిపోటు దొంగతో నీ పాపం ఎక్కడా, నా పరిశుద్ధత ఎక్కడా అన్నాడండి. ఇమీడియట్లీ ఎస్ యు క్యాన్, యు ఆర్ ఎగ్జిస్ట్ టు ప్యారడైజ్, ఇమీడియట్ గా ప్యారడైజ్ కి తీసుకెళ్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఇంకొక దొంగ, అరే నా పక్కన రక్షకుడు ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడని గుర్తించకుండా మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ అదే లైఫ్ లీడ్ చేద్దామని, అంటే మళ్ళీ కాపీ కొట్టి మళ్ళీ అలాగే పాస్ అవుదామని, అంతే తప్ప అతనిలో పశ్చాత్తాపం లేదు. కానీ ఈ దొంగ మాత్రం నా పక్కన రక్షకుడు ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడని చెప్పి ఎరిగి మరి తండ్రి నీ రాజ్యాన్ని నన్ను చేర్చుకుంటావు నాయన అని అడుగుతున్నాడండి. మనకు ఉంటారండి పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ప్రపంచంలో, టాటా, బిర్లా, అనిల్ అంబానీ, బిల్ గేట్స్, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక కడుదీనుడైన అడుక్కునే అతనికి మహా అయితే ఒక ముద్ద పెడతారండి, అన్నం పెడతారు, లేకపోతే ఏదైనా షెల్టర్ ఇప్పించి షెల్టర్ వేస్తారు, అంతే తప్ప వాళ్ళతో పాటు వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతారా అండి? వాళ్ళతో పాటు వాళ్ళ బెడ్ల మీద పడుకోబెడతారా? కానీ ఇక్కడ మన అతి పరిశుద్ధుడైన మన యేసయ్య ఆ బందిపోటు దొంగతో నువ్వు నాతో పాటే నా పరలోకానికి అంటాను, ఆయనతో పాటు తీసుకెళ్తాడంట. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. సో అటువంటి మరి బందిపోటు దొంగని యేసయ్య రక్షించడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది. ఇక నాలుగవదిగా ఆ వ్యక్తి మారడానికి గల కారణం ఏంటి? ఎలా మారాడండి? పిలాతు జడ్జిమెంట్ దగ్గర మారాడా? సిలువ యాత్రలో మారాడా? లేకపోతే సిలువ వేసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అందరూ కలిపి నీకు ఇది కరెక్టే అని తలూపుకుంటూ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నావుగా కట్టు అని చెప్పి ఒకడంటుంటే ఇంకొకటి ఏమంటాడండి, వీడు ఇతరులను రక్షిస్తాడంట, వాడిని రక్షించుకోమను, వీడు అని సంబోధించుకుంటూ ప్రభువుని. మరి ఇంకొక దొంగ ఏమంటాడండి, నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటుంటే మరి ఈ దొంగ ఏమంటాడండి? ఈ దొంగ ఏమన్నా తిట్టాడంటారా? అసలు ఫస్ట్ నుంచి ఈ దొంగ దేవుణ్ణి ప్రైజ్ చేస్తూనే ఉన్నాడంటారా? ఆ దొంగ మాటలే మనం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు 15:32 వచనం. 32 ఏంటండి అది? కొంచెం లాస్ట్లో చదవండి. ఆయనతో కూడా చాలండి, థ్యాంక్ యూ. ఏంటండి? ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిలో ఆయనను
నిందించిరి. ఇతను ఏమీ అనలేదా అన్నాడండి, ఇతను కూడా అన్నాడండి, ఎవ్వరూ తక్కువ తినలేదండి. సో అదే మాట మనకి మత్తయి సువార్తలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి 27:44 లాస్ట్లో చదవండి. 44, 27:44. చాలండి. ఏంటండి? ఆయనతో కూడా సిలువైబడిన వారును ఆయనను నిందించిరి. ఇద్దరూ తిట్టారండి, ఎవ్వరూ వదలలేదండి యేసయ్యని. మరి అప్పటి వరకు తిట్టినవాడు ఎలా ఎలా చేంజ్ అయిపోయాడండి సడన్ గా? ఆవిడవాడు ఎక్కడికంటే ఏకంగా పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఎలా అండి? ఎలా అంటే ఇది ఎన్నో మాట అండి? 2వ మాట కదా. ఫస్ట్ మాటను చూడండి, ఆ మాటకే ఫ్లాట్ అయిపోయాడండి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి. ఈ ఒకే ఒక్క మాటకి ఫిదా అయిపోయాడండి. అంటే అసలు ఏంటి ఈయన? ఒక పక్క ఈయన్ని కొడుతున్నారు, ఈయన తిడుతున్నారు, ఈయన ఒక పక్క చంపేస్తున్నారు, ఈయన రక్తం ఏర్లా చెమట్లా కారుతుంటుంటే ఈయన తండ్రిని వేడుకునే విధానం ఏంటి అంటే, ఇప్పుడు మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఎవరేడైనా తప్పు చేస్తే చిన్నవాడండి ఏదో తెలియక తప్పు చేశాడు అని మనం ఎలా ప్లీజ్ చేస్తామో అలా కన్న తండ్రిలా ఎలా ప్లీజ్ చేస్తున్నాడే. నిజమేనండి. మరి దేవుణ్ణి దేవాదేవుని మనం ప్లీజ్ చేయాలి, లేకపోతే ఆయన కోపం ఎలాంటిదో మనకి పాత నిబంధనలో చూసాం. సొదొమ గొమొర్రా పట్టణం లాగా కాల్ చేస్తారు, లేకపోతే నోవాహు టైంలో ఒక్క పిట్ట కూడా లేకుండా లేపేస్తారు, లేకపోతే కింద ఉన్న వాళ్ళందరూ స్మాష్ అయిపోయేవాళ్ళేమో. మరి యేసయ్య క్షమాగుణం కలిగిన యేసయ్య వాళ్ళని క్షమించండి అని అడగడం జరిగింది. ఆ రకంగా ఒక తండ్రిని ఇలా ప్లీజ్ చేస్తున్నాడని చెప్పి నిజంగా ఈయన దేవుని కుమారుడే, రావాల్సిన మెస్సయ్య ఈయనే అని చెప్పి అప్పటికప్పుడు క్లారిటీగా కన్ఫర్మ్ అయ్యాడండి. అంటే అతనికి అసలు ఏం తెలియదు, కానీ వాళ్ళ క్రిటిసైజింగ్ అంతా విని అనాలిసిస్ చేసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ అండి అది. సో ఆ రకంగా ఆ దొంగ ఒకే ఒక్క మాటకి మారడం జరిగింది. మారిన ఆ దొంగ ఏమన్నాడంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకా 23 నేను చెప్తానండి. 39 నుంచి 43 వరకు చూడండి, నేను చెప్తాను. 39 నుంచి 43. ఒక దొంగ వేరే దొంగ ఏమంటాడండి, నువ్వు క్రీస్తువే కదా, నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు దేవుడివే కదా కాపాడుకో అంటుంటే, ఈ మారిన దొంగ ఏమంటాడండి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవునికి భయపడవా? నీకు నాకు అయితే ఈ శిక్ష కరెక్టే. నువ్వు నేను దోపిడీలు చేసాం, దొంగతనాలు చేసాం, హత్యలు చేసాం, నీకు నాకైతే శిక్ష కరెక్టే. కానీ ఏ నేరమో చేయని అతి పరిశుద్ధుడు ఆయన కూడా మనతో పాటు శిక్షలో ఉన్నాడు చూడు, నువ్వు ఇంకా దేవునికి భయపడవా అని చెప్పి గట్టిగా మరి తండ్రి నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకొని ఆయన అంటున్నాడంతే, గుర్తు చేసుకోమంటాడు అంతే అండి. కానీ దేవుడు పెద్ద గిఫ్టే ఇచ్చాడండి, గుర్తు చేసుకోవడం కాదు, పద నాతో పాటే పరలోకానికి. ఆ రకంగా మరి ఆ దొంగ ఒకే ఒక్క మాటకు మారడం జరిగింది. సో యేసయ్య అడిగిన వెంటనే ఎలా క్షమించేశారంటారండి? అంటే యేసయ్య అపస్మారక స్థితిలో ఉండి క్షమించేశారంటారా? యేసయ్య ఆయన చేసిన బోధల్ని, ఆయన కట్టడల్ని, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా చేశారండి. ఎక్కడుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి 5:3 వచనం చూడండి ఒకసారి. చెప్పండమ్మా, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఏం జాబ్ వస్తుందంటే మనకి పరలోకం అనే జాబ్ వస్తుందంట. ఇహలోకంలో మన క్వాలిఫికేషన్ తగ్గట్టు గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఆ లక్షల్లో జాబ్స్ మనం ఇక్కడ చూసుకుంటాం, అది ఇక్కడ రక్షణ అంతే. కానీ పరలోకానికి వెళ్ళడానికి వాట్ వీ హ్యావ్ ద క్వాలిఫికేషన్, ఆత్మ విషయమై దీనంగా ఉండాలి. అలా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావులే, చేస్తావులే, చూద్దాంలే కాదండి, పరలోక రాజ్యమే నీది. ఇట్స్ యువర్స్, ఇట్స్ అవర్స్. పరలోక రాజ్యం మంది అంటాడండి. ఇంకొక వచనం ఆ కింద చూడండి, 8 చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. సో
అంటే మరి పరలోకం రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి ఉంటారు కదండి, దేవుణ్ణి మనం చూస్తాం. హృదయ శుద్ధి అంటే ఇప్పుడు మనం రోజు నీట్గా మరి సోప్తో స్నానం చేసి నీట్గా పెట్టుకుంటున్నాం మన శరీరాన్ని. మరి హృదయానికి ఏ సోప్ వాడాలండి? ఏం సోప్ వాడాలంటే మైండ్ సోప్ అండి. అది ఏ స్టోర్స్లోనూ దొరకదు. మైండ్ అంటే నేను మనసు గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నీ మనసు ఈ రోజు ఈ తప్పు చేసావు అని గుర్తిస్తుందో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్, యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. నువ్వు క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏమంటున్నా అండి, తప్పు అంటున్నాను, పాపం అంటున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తప్పు అండ్ పాపం? తప్పు అంటే తెలియక చేస్తే తప్పండి, తెలిసి చేస్తే అది పాపం. సో ఈ రోజు నువ్వు ఈ తప్పు చేసావు, వెంటనే నువ్వు క్లీన్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని పాపం అంతా సాగదీయకూడదు, లాగదీయకూడదు. సో ఆ దొంగ మరి హృదయాన్ని శుద్ధి చేసుకున్న విధానం చూసే యేసయ్య క్షమించారు తప్ప యేసయ్యను అపస్మారక స్థితిలో ఇవ్వలేదండి. ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఆ దొంగ ఏ పేస్తో పరలోకానికి వెళ్ళిపోతున్నాడండి? ఎంత ఆశ అండి! అప్పటి వరకు తిట్టినవాడు, అప్పటి వరకు బందిపోడు దొంగ ఏ పేస్తో వెళ్ళిపోతాడండి పరలోక రాజ్యానికి? అంటే మనం ఇక్కడ ఆశ అత్యాశ అనుకుంటున్నామండి, కానీ యేసయ్య దాన్ని విశ్వాసం అనుకున్నారండి. ఎంతటి విశ్వాసం అండి అంటే, నేను మారి దేవుణ్ణి అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడు, నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ విశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ అతన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. ఆ రకంగా మరి దేవుడు ఒకే ఒక్క మాటకి మారడం జరిగింది. సో ఇక్కడ నువ్వు అనుకోవచ్చు, మరి ఆ దొంగలాగా మరి నేను కూడా ఆఫ్టర్ 90s లాస్ట్ మూమెంట్లో మరి ఈ చేతికేమో సెలైన్ బాటిల్ పెట్టుకొని, ఈ చేతికేమో బీపీ మిషన్ పెట్టుకుని, ఒక చేతికేమో ఇంజక్షన్ పెట్టుకుని, తండ్రి ఇంకా నువ్వేనైనా అంటావా? ఎందుకంటే ఆ దొంగ అప్పటి వరకు తెలియక చేశాడండి. సో ఒకే ఒక్క మాటకి అని నేను ఎందుకు ప్రెజర్ చేస్తున్నానంటే ఇక్కడ, సో మనం ఎన్ని మాటలు విన్నామండి, ఎన్ని చర్చెస్కి వెళ్ళాము, ఎన్ని పాస్టర్స్ మాట విన్నాము, ఎన్ని సభలకు వెళ్ళాము, మహాసభలకు వెళ్ళాము, టీవీలో చూస్తాము, ఫోన్లో చూస్తాము. దేవుడు అంటే ఏంటో తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు, బైబిల్ అంటే ఏంటో తెలిసి తెలిసి పాపం చేస్తుంటాం మనం. ఇక్కడ ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఇంకా నీ దిక్కెవరంటాడండి దేవుడు. సో నేను ఆఫ్టర్ 90s 100s నేను దేవుడా నువ్వే ఇంకా నాకు దిక్కు తీసుకోవాలైనా నువ్వు నీ రాజ్యానికి అంటావా? నీ దిక్కెవరంటాడండి దేవుడు. ఎందుకంటే ఆ దొంగ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా యేసయ్య బోధ ఏది వినలేదండి. ఫస్ట్ టైం సిలువలో విన్నాడు, ఇమీడియట్ గా చేంజ్ అయ్యాడు. అంటే ఎప్పుడైతే నీ హార్ట్ కి టచ్ అవుద్దో, ఎప్పుడైతే నీ హార్ట్ కి గుచ్చుకుంటుందో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు చేంజ్, నువ్వు చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ దైవజనమా ఇంకొక విషయం ఏంటంటే, నేను దేవునికి భయపడుతున్నానులే, నాకేం ప్రాబ్లం లేదనుకుంటున్నావా? నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో తెలియదు, కానీ దేవుడే నీకు భయపడుతున్నట్టు తెలుసా అండి? యేసయ్య ఆయన పడిన వేదన, నరక యాతనంతా వేస్ట్ అయిపోద్దేమో అని ఎంత భయపడుతున్నట్టు తెలుసా అండి? నేను ఇప్పటివరకు చెప్పిన స్టోరీలో చెప్పట్లేదండి. మరి బైబిల్లో ఉన్న వాక్యమే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 11 చాలా ఏంటండి, నీ విషయమై నేను పడిన వేదనంతా వేస్ట్ అయిపోద్దామని ఎంత భయపడుతున్నారండి యేసయ్య. అంటే సో మన పిల్లలు ఇప్పుడు బాగున్నారనుకోండి, వాళ్ళు మనం గుండెలో చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళే కనుక తప్పుదో పడుతుంటే మనం ఎంత టెన్షన్ పడుతుంటామని, ఆ రకంగా నా బిడ్డలు తప్పుదో పడతారేమో అని యేసయ్య ఎంత టెన్షన్ పడుతున్నారండి. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, నా గురించి అయితే ఏం భయపడలే, నేను ఆ దొంగలను దోపిడీలు చేశానా, దొంగతనాలు చేశాను, కనీసం అబద్ధం కూడా మాట్లాడలేదు, నా గురించి అయితే టెన్షన్ పడట్లేదు అనుకుంటున్నావా? కానీ చాలా చిన్న చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నారండి. ఇప్పుడు వరకు మన ఫ్యామిలీస్లో అన్ని జరిగిన అతి చిన్న విషయాలే, ఇప్పుడు వరకు అవి జరుగుంటే ఈ మాట విని వీ హ్యావ్ టు అవాయిడ్ దీస్ ఆల్. ఏంటంటే అండి, దాని పై వచనమే చూడండి ఒకసారి, 10వ వచనం.
చాలండి థ్యాంక్ యూ. ఏంటండి మీరు దినములు మాసములు ఉత్సవకాలాలు చూస్తున్నారంటండి, మీరు రోజులు చూస్తున్నారంట. ఏంటండి పౌర్ణమి అమావాస్య ఈ గ్రహణాలు, వాట్ ఈస్ దిస్ ఆల్ నాన్ సెన్స్? అక్కడ ఆది యందు దేవుడు ఇది మంచిది, ఈ రోజు మంచిది అని సృష్టిని సృష్టిస్తే ఆ సృష్టిని నువ్వు తప్పు అంటున్నావా? హౌ డేర్ యూ? దేవుని సృష్టిని తప్పు అంటున్నావు. క్యాలెండర్ చూసుకుంటాం, ఈ రోజు మంచిది కాదంటావు. ఎలా అండి? రెండు పరాల మీద కాలేస్తాం. దేవుడు ఈ రోజు మంచిది అన్నాడు, ఆ రోజు మంచిది అంతే. నిజమేనండి, కొంతమంది మన నుంచి కొనిపోవచ్చు, చనిపోతుంటారు. కానీ ఎప్పుడు ఏ చేయాలో సమస్తం ఎరిగిన దేవుడు. నీ తల వెంట్రుకు రాలాలన్నా, నువ్వు రక్త ముద్దలా పిండంగా కడుపులో ఉన్నప్పుడే నువ్వేంటో తెలుసు, నీ మనసు అంటే ఏంటో తెలిసిన దేవుణ్ణి పట్టుకొని నీకేం తెలుసు అని చెప్పి మనం దినములు మాసంలో చూసుకుంటున్నాం. ఇప్పటి వరకు కనుక మనం ఆ రకంగా ఉన్నట్లయితే, ఈ మాట మనం గుచ్చుకున్నట్లయితే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు చేంజ్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటండి, యేసయ్య సిలువలో 7 మాటలు మాట్లాడాల్సిన నెసిటీ ఏంటండి? ఆయన మౌనంగా అలా సిలువలో అలా ఉండొచ్చుగా భరిస్తూ. వై షుడ్ హి? ఎందుకు అంటే 7 అనే నెంబర్ బైబిలికల్ గా ఇట్స్ ఏ ఇంపార్టెంట్ నెంబర్, పవిత్రత కలది. ఏంటంటేనండి, ఆయన బ్రతికున్నప్పుడు వీధుల్లో తిరుగుతూ ఆయన సువార్తను చాటేవారు. కానీ ఆయన సిలువలో కూడా సువార్తను చాటుతున్నారండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఆయన సిలువలో కూడా ఆయన సువార్తను చాటుతున్నారు. అంటే చిన్న వర్డ్తో ఆయన సువార్తను చాటుతున్నారు అనమాట. ఆ ఒక్క వర్డ్ పట్టుకుని మనం అన్ని పేజెస్ రాయొచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. సో ఇక్కడ ఆ మాట కూడా 2 in 1 గా మనకు ఉపయోగపడతాయండి. ఫస్ట్ మాట, తండ్రి వీరేం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళని క్షమించండి అంటూ మనకు కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. ఎవరైనా క్షమించాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం క్షమించాలి. రెండవది, ఫైనల్ గా అక్కడ ఉన్న దొంగను రక్షిస్తూ మనకు కూడా ఎప్పుడైతే నీ హార్ట్ కి టచ్ అవుద్దో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు చేంజ్. నేను రేపు మారదాంలో ఎల్లుండి మారదాలంటే హ్యాండ్స్ దేవుడు హ్యాండ్స్ రైజ్ చేసేస్తారండి. సో ఆ రకంగా మరి మనం పరలోక రాజ్యం అనేది ఎంతో ఆహ్లాదంగా సుందరంగా ఉంటుందండి. ఇక్కడ 70 years 8 years ఆఫ్టర్ ఆయాస్కరమే. సో నిత్య అది ఇక్కడ రక్షణ అండి. మన వేరే దొంగ అంటున్నాడు ఇక్కడ బ్రతికితే చాలు, ఇక్కడ రక్షణ పొందితే చాలు అనుకుంటున్నాడు. కానీ అది ఇక్కడ రక్షణ అండి అంతే. కానీ నిత్య జీవం నిత్య రక్షణ అనేది పరలోక రాజ్యం అండి. ఇక్కడ మనకి 100 years ఇచ్చారంటే విత్ ద క్వాలిఫికేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉండాలండి? ఆత్మ విషయమై దీనంగా ఉండు, హృదయాన్ని శుద్ధి చేసుకో, ఇమీడియట్లీ పరలోక రాజ్యం నీది అంటున్నారండి. సో అటువంటి పరలోక రాజ్యాన్ని మనం అందరం పొందుకోవాలి. సో పరలోక రాజ్యం అనేది ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి. మనం దేవుణ్ణి ప్రేజ్ చేసుకుంటూ హ్యాపీగా మనం ఉండొచ్చు. అంటే కొంతమంది దైవజనులు వాళ్ళు దర్శనాల ద్వారా చెప్పారు, కానీ నేనేం చూడలేదండి. సో అక్కడ మన లేడీస్కి అయితే మరి బట్టలు తుక్కోవడం ఉండదు, అంట్లు తోముకోవడం ఉండదు, ఎప్పుడు చేపలు తెచ్చినా కట్ చేస్తూ వండుకునే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. హ్యాపీగా దేవుని స్తుతిస్తూ ఉండొచ్చు. మనకు కూడా అండి, మీరు కూడా బరువులు మొయ్యాలి, బాధ్యతలు మొయ్యాలి, ఇల్లు కట్టాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. హ్యాపీగా మనం ఆరాధించుకోవచ్చు. అక్కడ రక్షణ పొందడానికి ఇక్కడ మనం ఆత్మ విషయమై దినంగా ఉండి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అటువంటి రక్షణ మనం అందరం పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎడం వైపు దొంగలా ఉంటే ఈ క్షణమే మరి కుడి వైపు దొంగలా మారాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి పింబాబ్ అన్నయ్యకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి అన్నయ్య నేను కాల్ చేసినప్పుడు స్మార్ట్గా సాఫ్ట్గా ఒక చొరక వేశారని నాకు. నువ్వు మళ్ళీ మా సంఘానికి పిలువపడాలంటే 15 minutes 15 నిమిషాలు మాత్రమే చెప్పాలన్నారు. సో ఆ దొంగ అయితే పరలోక రాజ్యానికి పిలువబడ్డాడు. మరి నాదైతే క్వశ్చన్ మార్క్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.